హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణ దోస్త్ వెబ్సైట్ కి అయితే రావాలి. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ యొక్క వెబ్సైట్ కి అయితే రావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దోస్త్ 2024-25 నోటిఫికేషన్స్ క్లిక్ హియర్ అని ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం వెంటనే ఇక్కడ మనకి అడ్మిషన్ షెడ్యూల్ 2024-25 అని అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది 3 phases గా అయితే జరుగుతుంది. phase 1, phase 2, phase 3. సో మనకి phase 1 సంబంధించి రిజిస్ట్రేషన్స్ మనకి May 6 స్టార్ట్ అవుతాయి. 200 రూపాయలతో మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి. అండ్ అలాగే ఈ మంత్ 25 వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్ యొక్క లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. phase 1 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ మంత్ 15th నుంచి ఈ మంత్ 27th వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే జరుగుతాయి. అండ్ అలాగే వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎన్సీసీ కావచ్చు, అండ్ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా 24 అండ్ అలాగే 25 అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే phase 1 కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది మనకి June 3 అయితే సీట్ అనేది అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటంటే మీరు మీ యొక్క సీట్ ని అయితే కన్ఫర్మ్ చేయాలి. సో అది మనకి June 4 నుంచి June 10th వరకు కూడా ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే phase 2 సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి 400 రూపీస్తో స్టార్ట్ అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ 4th అంటే June 4th నుంచి June 13th వరకు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి phase 2 కి సంబంధించి. phase 2 వెబ్ ఆప్షన్స్ అనేవి June 4 నుంచి June 14th వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ అలాగే phase 2 సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే ఎన్సీసీ. సో వాళ్ళందరికీ కూడా June 13th అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఉంటుంది. phase 2 సంబంధించి సీట్ అలాట్మెంట్ మనకి June 18th అయితే సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు మీ యొక్క సీట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది మనకి June 19th నుంచి June 24th వరకు కూడా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే phase 3 సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఇది కూడా 400 రూపీస్తో మనకి రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. June 19th నుంచి June 25 వరకు కూడా phase 3 రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. phase 3 వెబ్ ఆప్షన్స్ మనకి June 19th నుంచి June 26 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే జరుగుతాయి. అలాగే phase 3 సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ. సో వాళ్ళందరికీ కూడా June 25 అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే phase 3 సంబంధించి సీట్ అలాట్మెంట్ మనకి June 29th అయితే సీట్ అనేది అయితే అలాట్మెంట్ చేస్తారు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి June 29th నుంచి July 3 వరకు కూడా ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రిపోర్టింగ్ టు కాలేజెస్ బై స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్ సీట్స్ ఆన్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ phase 1, phase 2, phase 3. సో phase 1, phase 2, phase 3లో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్లో మీ యొక్క సీట్ని కన్ఫర్మ్ చేస్తారో సో వాళ్ళందరూ కూడా కాలేజీకి వెళ్ళి మీ యొక్క సీట్ని అయితే రిపోర్ట్ అయితే చేయాలి. సో అది మనకి June 29th నుంచి July 5th వరకు కూడా ఈ యొక్క రిపోర్టింగ్ టైం అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కమిట్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1. సో మనకి క్లాసెస్ అనేవి July 8th నుంచి అయితే క్లాసెస్ అనేవి అయితే మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి ఇది ఫ్రెండ్స్ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్. సో మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి మంత్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేయాలి. అండ్ అలాగే తర్వాత మీరు ఫీ అయితే పే చేయాలి. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే పెట్టుకోవాలి క్యాండిడేట్ లాగిన్ చేసి. సో మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ యొక్క ప్రాసెస్ అంతా చేద్దాం. సో మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. సో ఓవరాల్గా వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి.